రోజున ఈ పులివెందల దారి పొడుగుతా చూస్తూ వస్తున్నాను. ఎంత చూడటానికి ఎంత సుందరంగా ఉంది, పచ్చదనం తోటి ఎంత కళకళలాడుతూ ఉంది, ఎంత చక్కటి రోడ్లతోటి ఎంత నిగనగలాడుతూ ఉంది. దారి పొడుగుతా పెద్ద పెద్ద బిల్డింగ్స్ తోటి మంచి జైంట్ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఇంకా ఏవేవో చాలా చాలా వచ్చి చెప్తున్నారు. అంత అభివృద్ధి చెందింది. దానికి నిజంగా మీరు అందరూ పెట్టి పుట్టుకున్నారు. చాలా అదృష్టవంతులు. ఆ రకంగా ఈ అదృష్టం అనేది యావత్ ఆంధ్రప్రదేశ్ కి కూడా రావాలని వచ్చే రోజు ఎప్పుడుందా నేను కూడా ఎదురు చూస్తున్నాను అంట. నిజంగా ఎప్పుడు వస్తుందో ఆ రోజు, అది నిజమైన అభివృద్ధి. ఆ రకంగా అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ పులివెందులు అయిపోతే ఎంత బాగుందో ఇంకా నాకు ఆశగా ఉంది. అంత అభివృద్ధి అలా ఉండాలి. నిజంగా ఏ రోజుకైనా సరే అందరూ ఆశిద్దాము. భారతదేశం గర్వించేలాగా ఎలాగైతే ఈ పులివెందుల అభివృద్ధి చెందిందో అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ అదే ధీటుగా ఉండాలని నేను ఈ పులివెందుల గడ్డ మీద నిలబడి మీ అభిమానం మధ్య కలిసి ముద్దవుతూ నిజంగా భగవంతుడు కోరుకుంటున్నాను. అలాంటి అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాను. దారులంటే వస్తూ చెప్పారు ఈ రూట్ లో లేదు కానీ ఇంకొక రూట్కి వెళ్తే కనుక అది అక్కడ మనకి బలపనూరు ఒక విలేజ్ ఉంది. ఆ బలపనూరు నిజంగా ఎంతో చేసి పెట్టి ఉంది, పెట్టి పుట్టింది. ఏది విశేషం అంటే అది మన ముఖ్యమంత్రి గారి పుట్టినటువంటి గ్రామం అన్నారు. చూసేవాళ్ళు కదా అక్కడ బాగుంటుందో తృప్తికి మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో అవకాశం అని అనుకున్నాను కానీ కుదరలేదు. వేరే రూట్ లో వచ్చి పులివెందులు తీసుకొచ్చారు. నిజంగా ఎప్పుడైనా అవకాశం ఉంటే కనుక అక్కడ కూడా ఏ రకమైన అభివృద్ధి జరిగింది, ఎలాగో ఉంది, అది కూడా పచ్చదనంతో ఎలా కలకలాడుతుంటుంది అని చెప్పేసి నిజంగా చూడాలని ఉత్సాహం నాకు ఉంది. ఎందుకంటే సొంత గడ్డ మీద ఆయన పుట్టి ఆ సొంత ఊరికి ఆయన ఏమి చేశారో నిజంగా చూడాలని ముచ్చటగా ఉంది. మరి అవకాశం ఉంటే మాత్రం పెడతాను. లేని పక్షంలో మీడియా ఉన్నారు, ఆ ఫొటోస్ అన్ని నాకు అందజేయగలిగితే కనుక నిజంగా చాలా సంతోషిస్తాను. అలాగా ప్రతి వాళ్ళు పుట్టిన వాడికి ఏదో చేస్తూ ఉంటారు. అలాగే వారు కూడా ఆయన పుట్టిన గడ్డకి ఏదో చేస్తుంటారు. అలాగే ఆయన వచ్చినటువంటి ఈ భూమికి ఈ పులివెందులకు ఎంతో చేశారు. పుట్టిన ఆ భూమికి డెఫినెట్ గా చేస్తుంటారని భావిస్తున్నాను. బట్ ఆయన ఇక మీదట నాకు అధికారం వచ్చి ఈ రోజున ప్రజాబలంతో నేను ప్రజా రాజ్యాన్ని అధికారులు నిలబెట్టిన రోజున నిజంగా ప్రతి ఊరు కూడా మొదలు అనుకునే నేను చేస్తాను. ప్రతి ఊరు నా సొంతం అనుకునే చేస్తాను. ప్రతి ఒక్కరు ఏ మూడున్నా సరే నా సొంత మనుషులు, నా బంధువులు, నా ఆత్మ బంధువులు అనుకుని నేను అందరికీ అభివృద్ధి పదవైపు నడిపిస్తూ అందరికీ ఏ మాత్రం స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రతి ఒక్కరికి నా మనుషులు, నా బంధువులని నేను అందరి ఎడల భక్తితోటి వాళ్ళకి తాస్తున్నాయి, వాళ్ళకి సేవలు చేసే భాగ్యాన్ని నేను పొందుతాను. దానికి ఈ పులివెందుల అభివృద్ధి నాకు కూడా ఆదర్శం. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలని ఉన్న ఎక్కించినటువంటి ఈ యొక్క అభిమానుల మధ్య, ఈ యువ శక్తి మధ్య, ఈ ఉడుకుతున్న ఈ మలమల సలసల తాగుతున్న ఈ నెత్తురు ఉప్పొంగుతున్న ఈ ఉత్తున్న తరంలో నిజంగా నాకు ఎనలేని ధైర్యం. ఎందుకంటే నాకు రాజకీయ చరిత్ర లేదు. రాజకీయాలు తెలిసిన మనుషులు నా వెంట, నా బంధువులు, నా వాళ్ళు ఎవరు లేరు. నాకు తెలిసింది స్వచ్ఛమైన ప్రేమ, స్వచ్ఛమైన సేవ చేయాలన్న ఒక లక్ష్యం.